అందరు మంచిగురా? నేనైతే మస్తుగున్నా. మరి ఖతర్నాక్ వార్తల్లా గా పెద్ద ఆర్తలేందో చూసదమా పాండ్రి. పల్లె ముచ్చట్లు చెప్పిన పవన్ అన్న అందరి మనసులను గెలుచుకున్నాడన్నా. నోటికాడ కూడును గుంజుకుంటురు, రేషన్ బియ్యాన్ని ఎత్తుకోబోతురు. ఐతారమే బర్త్డే చేసుకుంటున్నది బీఆర్ఎస్. బాయి కాడకెళ్ళి బయటికి వస్తాడట కేసీఆర్ సార్. అవుగాని మీరు కోపం బియ్యం తెచ్చుకుంటురా, లేకుంటే స్వర్ణ మసూరి హెచ్ఎంటి బాపట్ల అనుకుంటా మార్కెట్ల బియ్యం కొనుకొచ్చుకుంటురా? నేను మా భాగ్యలక్ష అయితే నెల నెల రేషన్ దుకాణాలకు పోయి గీ బియ్యమే తెచ్చుకొని వండుకునేది. నిజంగానే కోపన్ బియ్యం సూతే వెనకట కోపర్ రేషన్ రెండుకొచ్చేది ఒకటేసారి. కానీ ఇప్పుడు అట్లా కాదాయే, రేషన్ దుకాణాల మంచి బియ్యమే ఇస్తురు. అయినా ఏం ఫైదా చెప్పు? గరీబోళ్ళ ఆకలి తీర్చాల్సిన గీ రేషన్ బియ్యం ఇప్పుడు దొంగదందాలు చేసేటోళ్ళ పాలైతున్నది. పేదోళ్ళ నోటికాడి బియ్యాన్ని గుంజుకుంటురు కొందరు బియ్యం దొంగలు. అగో సీజ్ ద షిప్. కాకినాడ పోర్టు కాడ పవన్ అన్న చెప్పిన ఈ ఒక్క మాట అందరినీ వణికించిందోల్లా. రేషన్ బియ్యంతోనే ఇక కడుపు నింపకునే గరీబోళ్ళ మొక్కల కల తెచ్చింది. ఇక మన బియ్యం మాకే అత్తే అనుకుంటే పేదోళ్ళు సంబరపడ్డారు. కానీ పవన్ అన్న డాగు పెట్టి 3 నెలలు కూడా కాలే మళ్ళా పాత కథ నడుస్తున్నది. దొంగదందలు చేసేటోళ్ళు కోపన్ బియ్యాన్ని మళ్ళా పోతం పట్టిస్తుర్రు. తినే తిండి కాడ దొంగతనంగా ఎత్తుకుపోతాండ్రు. ఇక పేదోళ్ళ కడుపుకు రాకుండా ఎత్తురు. ఇలా చేతులకు జట్టలు పుట్ట ఇక గింత అద్మానం కూడా ఎగబడుతుర్రు మొత్తం. అటు కాకినాడ జిల్లా దిక్కు రేషన్ బియ్యాన్ని ఎవరికి వాళ్ళు స్మగ్లింగ్ చేస్తురట. ఇక బైకులల్లా పొంట బయట అమ్ముకుంటుర్రు, గట్లనే దొంగతనంగా బయట దేశాలకు పంపుకుంటురట. ఇక పేదోళ్ళ బియ్యం కోసం రేషన్ దుకాణానికి పోతానేమో రేపు రాపో మాపు రాపో ఇక బియ్యం ఇంకా రాలే, వచ్చినప్పుడు చెప్తాది అనుకుంటే గిట్లాంటి కుంటి సాకులు చెప్పుకుంటా వాపస్ పంపుతుర్రు. ఎంత అన్యాయం ఇది. ఇగో జగ్గంపేటలో ఏమైతుందో చూడుర్రి. ఈ అక్క చెప్తుంది ఇక. చెప్పక్క, బియ్యం వచ్చినాయా? పట్టుకపోతున్నావా? వెళ్తే 13 రూపాయలు రేట్ చేసి డబ్బులు ఇచ్చేస్తామన్నారండి. డబ్బులు వద్దు బియ్యే కావాలంటే అయితే బియ్యం అయితే లేవన్నారండి. ఇక్కడ కొటాపని అన్నాడండి, నానాజీ గారు అన్నారండి. ప్రతి నెల మీకు నెల ఎత్తున్నారని పప్పు కట్టెత్తలేదండి, బియ్యం పన్నారండి. పందారని ఒక నెల ఎత్తున్నారు, ఒక నెల ఎత్తలేదండి. ఎండలు ఇంత దూరం నుంచి ఆడవాళ్ళు అంత దూరం వెళ్తే తీయకపోతే ఫోన్ చేసామండి. దాని మీద నెంబర్ ఉంటే ఫోన్ చేస్తే ఇస్తామమ్మా అన్నారు. ఎప్పుడు ఇస్తారని అంటే బియ్యం అయితే అయిపోయినాయి, కేజీ 13 రూపాయల చొప్పున ఇస్తామంటే మాకు బియ్యం కావాలండి అని అన్నాం. ఇన్నరా గట్ల నడుస్తుంది. ఇక లోకల్ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సార్కు వీళ్ళందరూ పోయి బాధ చెప్పుకున్నారు. ఇక సార్ ఆఫీసర్లతోనైతే మాట్లాడిండట. ఇక జగ్గంపేటనే కాదు అంతటా గిట్లనే ఉన్నదంటుర్రు. పేదోళ్ళ ఇంటికి రావాల్సిన కోపన్ బియ్యము పేదోళ్ళ జేబులు నింపుతున్నది. ఇక చూస్తున్నందుకు ఏ రేషన్ బియ్యమే కదా, అందులో ఏముంటది పాటు. ఎవరు తింటారు పాటు అని మన మీద అనిపిస్తుంది. కానీ ఇదే రేషన్ బియ్యం 100 కోట్ల రూపాయల ఆందాన్ని తెచ్చి పెడుతుంది. ఇక బియ్యం దొంగలైతే దీని మీదనే బతుకుతురు పో. ఇక ఫారెన్ దేశాలకు కూడా దొంగతనంగా అమ్ముకుంటుర్రట. ఇక పేదోళ్ళ ఆకలి తీర్చే బియ్యాన్ని కూడా దొంగతనం చేస్తుర్రంటే అసలు వాళ్ళు మనుషులా లేకుంటే ఇంకేమన్నానా? కాదోళ్ళ ప్రతిసారి ప్రతి ఊరికి పవన్ అన్న రాడు కదా. సీజ్ ద షిప్, సీజ్ ద షాప్ అని ప్రతి దుకాణాన్ని అనలేడు కదా. అట్లనే అని కళ్ళ ముందు అన్యాయం కనబడితే ఊకోడు. ఇట్లా లోకల్ లీడర్లు ఆఫీసర్లు కూడా ఉండాలి. సర్కారోళ్ళు ఈ బియ్యం దొంగల మీద జర గట్టిగా నజరు పెట్టి కూటమి పాలనలో 5 ఏళ్ళు నోట్లకు పోతాయి అన్నట్టు చేయాలి. మరి ఏమంటారు? నిజంగా చెప్తున్నా, ఆంధ్రాలో ఉన్న పల్లెటూర్లకు ఇక మంచి రోజులు వచ్చినట్టే కొడుతున్నదుల్లో. మన పవన్ కళ్యాణ్ అన్న ఊర్లే మంత్రి కదా, గదేనుల పంచాయతీరాజ్ శాఖ మంత్రి. అయితే పల్లెలు దేశానికి పట్టుగొమ్మలని వెనకట గాంధీ తాత చెప్పే కదా. అగో గా మాటలను ఇప్పుడు నిజం చేసే పెట్టుకున్నాడు పవన్ అన్న. నేనైతే పవన్ అన్న ఫ్యాన్ కాబట్టి గిట్ల చెప్తున్నా. ఏదున్నా నేను ఉన్నది ఉన్నట్టే మాట్లాడతా. ఎంత ఫ్యాన్ అయినా కానీ తమ్ముడు తమ్ముడే, పేకాట పేకాటే. గా గుణమే నాది. పారి పంచాయతీరాజ్ దినోత్సవం నాడు మల్లో మల్క పవన్ అన్న జనం మనసులను ఎట్లా గెలుచుకున్నాడో చూడాలి మరి. ఇక గుంటూరు జిల్లా మంగళగిరిలో పంచాయతీరాజ్ దినోత్సవం జరిగిందోల్లా. ఆ కార్యానికి పవన్ అన్న హాజరుపడ్డాడు. ఇక పవన్ అన్న అచ్చుడితోని ఆగ చూడుర్రి ఆడ ఎంత ధూమ్ ధామ్ నడిచిందో. ఇక ఉగ్రవాల్ చేయబట్టి జీవిడిచిన వాళ్ళకు పవన్ అన్న సంతాపం చెప్పిండు. కూటమి ప్రభుత్వం వచ్చినాక పల్లెలకు ఏం చేసింది, ఎట్లెట్లా డెవలప్ చేసింది చెప్పుకొచ్చిండ్రు. ఉపాధి హామీ పథకంలో పనిచేసేటోళ్లను కూలీలని పిలుస్తురు కదా. ఇక సారొద్దుల సంధి వాళ్ళెందుకు కూలీలు అవుతారు, ఊళ్ళను బాగా చేసే శ్రమికులు వాళ్ళని చెప్పేసి అందుకే ఇదివర సంధి శ్రమికులు అని విలువాలని పిలుచుకొచ్చిండు.
ఇక కార్యక్రమం ఒడిచినాకడ కావలికి పోయిండు పవనన్న. మధుసూదన్ అనే అన్న ఉగ్రవాదుల చేతిలో జీవిడిచిండు కదా, ఇక అన్న ఆఖరి కార్యానికి పోయి నివాళిచ్చిండు. ఇక పవనన్ను చూడంగానే మధుసూదన్ రావు కుటుంబానికి కండ్ల పొంట నీళ్ళు ఆగలే, గట్టిగా పట్టుకొని ఏడ్చిర్రు. ఇక పవనన్న ఆ కుటుంబానికి ధైర్యం ఇచ్చి ఓదార్చిండు. తెలంగాణ పాత ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ జనాలకు రాక షానొద్దులైతున్నది కదా, ఏమన్నా అంటే ఓట్లల్లా ఓడిపోయిండు. ఇక అధ్వర సంధి కేసీఆర్ సారు బాయి కాడనే ఉంటుండు. తిండి టికానా మాట ముచ్చటంతా ఫామ్ హౌజ్లనే పెట్టిండు. జనం ఓడగొట్టిరని వాళ్ళ మీద అలిగిండో ఏమో నాకు తెలియదు కానీ సారి చెప్పే ముచ్చట్లు స్పీచ్లు ఈయనక షానొద్దులాయే అవుతున్నది. ఇక ఇప్పుడు పెద్ద సారు బాయి కాడకెళ్ళి బయటకు వచ్చే యాళ్ళ దగ్గర పడుతున్నది. 27వ తారీఖు నాడు బర్త్డే నట కదా గులాబీ పార్టీ వాళ్ళది. ఇక ఎలక తుర్తి కాడ సారు తుపారు లేపుతాడని, సునామీ పట్టుకత్తాడని, భూకంపం పుట్టిస్తాడని అంటారు. పాండ్రి ఆ ఎలక తుర్తి ముచ్చట్లు చెప్పుకుందాం. ఏ మాట కామాటనుల్లా, మంచిదో చెడ్డదో పాత ముఖ్యమంత్రి కేసీఆర్ సారే మైక్ అందుకొని మాట్లాడితే ఎంతసేపు అయినా అట్లనే బుద్ధి అవుతుంది. ఇక టీవీల ముంగట అందరూ ఇక గుడ్లలో పెట్టి చెవులు పెద్దగా వేసుకొని మరీ వినేది. సార్ వారి మాటలు గట్లుంటాయి మళ్ళా. ఇక కానీ అసొంటి మాటలు వినక దగ్గర ఏడాదిన్నర దాటినట్టు కొడుతుంది కదా. సారు జనంతో మాట్లాడాలన్నా, జనం సార్తోని మాట్లాడాలన్నా బాయికాడికే పోవాలి అని ముచ్చట పెట్టి వచ్చిన తోవం బట్ట సాగదోలుతుండు. అయితే ఈ ఐతారం సంది కథంతా మారుతుందట. ఇక బీఆర్ఎస్ పార్టీ బర్త్డేను ధూమ్ ధాంగా చేస్తారు కదా ఇక గులాబీ పార్టీలు. ఇక ఈ సభల మళ్ళా పాత కేసీఆర్ సార్ను చూస్తారట. ఇక ఈ సభ కోసం లక్షల మంది వస్తారని అంటారు బీఆర్ఎస్ వాళ్ళు. ఇక ఇప్పటికే ఎలకతుర్తి మైదాన్లా సాఫ్ సఫాయి చేసి పట్టిర్రు. ఇక ఇంతజాములు ఎట్లా నడుస్తున్నాయి ఏంది కథ ఇవన్నీ అరుచుకునేందుకు తాపకోసారి పెద్ద లీటర్లు వచ్చి చూసేస్తుర్రు. ఇగో ఇంకో దిక్కు కొన్ని ఊర్లల్లో బీఆర్ఎస్ కార్యకర్తలు రైతులు ఎడ్లు బండ్లు కట్టుకొని ఎలకతుర్తి సభకు బయలుదేరిరట. శనివారం పొద్దుమిక వరకల్లా ఆడ ఏరుకుంటారట. మరి ఇక మీటింగ్ వచ్చిన జనాలకు ఎసొంటి తక్లీఫు లేకుండా సౌలతులు గట్టిగానే చేసిరంటారు లీడర్లు. ఇక మొత్తానికి ఎలకతుర్తి సభతోని బీఆర్ఎస్ పార్టీకి మళ్ళా పానం వచ్చినట్టు అవుతుందంట. పులెట్ల గర్జిస్తుందో సేమ్ కేసీఆర్ సార్ కూడా స్పీచ్ కూడా దగ్గర గట్లనే గర్జించుడు ఉంటదట. ఇక ఎక్కువనే ఉంటదట కానీ తక్కువ మాత్రం ఉంటదట. మరి 27వ తారీఖు నాడు మరి ఈ సభ ఎట్లా నడుస్తుందో, మరి కేసీఆర్ సార్ ఏం మాట్లాడతాడో చూడవలసిన్నదిగా. అవు కానీ నా జుట్టు మంచిగున్నదా ఉల్లా, మంచిగా పొడుగున్నది కదా, ఇంకా చాలా ఒత్తుగుండే కానీ ఈ నడుమ ఉత్తగానే రాలిపోతున్నది. మొన్న చిక్కెంటికలు కొనేతామే గిన్ని గానం జమ చేసి ఆమెకేసిన ఒక దువ్వెర బఠానీల ప్యాకెట్లు ఇచ్చింది గా ఎంటికల మందం. కానీ జుట్టు రాలిపోతున్నప్పుడల్లా నాకు గుండెపోటు వచ్చినంత పని అవుతున్నది. నాకనే కాదు చాలా మందికి గిట్లనే అవుతున్నది కదా. మన బాధ గిట్లుంటే మొగోళ్ళది ఇంకో ఘోరమట. బట్టగుండ్లైతే సాల్ ఇక బెంగటిలి దవాఖాన్లో కూడా వాడతారట. కానీ ఎంత చేసినా ఒక్కసారి బట్టగుండు వచ్చిందంటే మళ్ళా అక్కడ ఎంటికలు రానే రావు, అంతేనా కాదా? కానీ మన హైదరాబాదులో బట్టగుండు మాయం చేసే దుకాణం మల్లో మల్క తెరిచిరట. మరి ఆ దుకాణంలో గిరాకెట్లున్నదో చూసొద్దామా పాండ్రి. అయ్యయ్యో పాపము, ఈ ముగ్గురు మొనగాలది విక్రమార్కుడు సినిమాల గుండు కొరిగే సీన్ లెక్కనే అయిపోతుంది కదా. అయితే మన హైదరాబాదు ఉప్పన్లో ఒక బట్టగుండు మీద ఎంటికలు మొలిపిస్తా అని ఇన్స్టాగ్రామ్లో స్టాపింగ్ చేసుకున్నాడంట. 700 కట్టి నేను చెప్పినట్టే ఎత్తే చాలు పొలంలో మొలకలు మొలిచినట్టు మీ నున్నటి గుండు మీద జుట్టు మొలుతుందని చెప్పిండట. ఇక దీన్ని చూసి బట్టగుండు మహారాజులకు ఆశ పుట్టింది. 700 పట్టుకొని వాడు ఉప్పలకి వచ్చిర్రు. ఇక బట్టగుండు మీద జుట్టు మొలిపించుకునేందుకు ఎగబడ్డారు. ఇక దుఃఖనం పెట్టినోడు వచ్చినోడు అక్కడ పైసలు తీసుకొని నున్న గుండి వేసిండట. నెత్తి మీద ఏదో నూనె రాసి 3 నెలల మత్తు జుట్టు వస్తుంది పో అని పంపిండట. ఇక వాడు అట్లా చెప్పంగానే ఇండ్లేదో మోసం ఉన్నది కదా అని వీళ్ళకి అర్థమైపోయింది. పోలీసులకు ఫిర్యాదు కట్టి అరెస్ట్ చేయించారు. అసలైతే హైదరాబాద్లో బట్టగుండు మోసం జరుగుడు ఇది 15 రోజులకి ఇది రెండోసారి. అంటే అప్పుడు అన్ని టీవీలలో పేపర్లో ఇది పెద్ద మోసమని అందరు చెప్పిర్రు. అయినా కానీ చూడు మళ్ళా మోసపోయారు వీళ్ళు. కానీ బట్టగుండుతో వీళ్ళకి ఎంత బెంగటిల్లుతుర్రో కదా. అయినా 700లకు బట్టగుండు లేకుండా చేస్తా అని చెప్పి నమ్ముడేనా? నిజంగా జుట్టు అయితే పెద్ద పెద్ద కుబేరులే సినిమా యాక్టర్లే బట్టగుండుతో ఉన్నారు. మరి అసొంటప్పుడు ముందుగా వాళ్ళు వేసుకుంటారు కదా. ఇంత ఆలోచన చేయకుండా ఎట్లా చెప్పుర్రి?
ఎర్ర జెండె నీయలో ఎర్రెర్రనిది జెండె నీయలో. ఒకప్పుడు మన తెలంగాణ పల్లెల్లా గీ ఎర్ర జెండా పాటలే ఇనబడుతుంటాయి. ఊర్లల్లే అన్నలు వచ్చేది. ఎవరన్నా తప్పు చేసినా, పేదోళ్లకు అన్యాయం చేసినట్టు అనిపించినా వాళ్ళను జనం ముందే అన్నలు సిచ్చేసేది. అందుకే అప్పట్లో అన్నలంటే ఊర్లల్లో ఉండే పెద్దోళ్లకు ఒక చిన్నపాటి బలం అన్నట్టు ఉండేది. కానీ ఈ కాలం మారిపోయింది కదా. అన్నలు కూడా అప్పుడున్నంత మంది మన కాడ లేనే లేరు. కానీ ఛత్తీస్గఢ్ బార్డర్ కాడ మాత్రం ఇంకా బొచ్చడు మంది ఉన్నారట. ఇక వాళ్ళ కోసం ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, తెలంగాణ ఛత్తీస్గఢ్ బార్డర్ లో ఉన్న కర్రెగుట్టల యుద్ధమే నడుస్తుంది పోర్రి. ఇక మావోయిస్టులను పోలీసులు రౌండప్ చేసిర్రు. 1000 మంది అన్నలను 20,000 మంది పోలీసులు చుట్టుముట్టిర్రు. ఎన్కౌంటర్ కూడా జరుగుతుందంటుర్రు. ఇక ఈ కర్రెగుట్టలల్లా మావోయిస్టులు జాక్కున్నారని పోలీసులకు మతలబందింది. ఇక వాళ్ళను దొరకబట్టేందుకు ఇంచు దేవులాడుతున్నారు పోలీసు అన్నలు. ఇక 3 రోజుల సంది ఇరాం లేకుండా సెంటరోళ్ళ డైరెక్షన్లో ఈ ఆపరేషన్ నడుస్తున్నది. ఇక ఈ కర్రెగుట్ట మన ములుగు జిల్లాకు 90 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక అందున్న మావోయిస్టులు ఇటుకెళ్ళి రాకుండా అటు నుంచి వేరే రాష్ట్రాలకు దిక్కు పోకుండా బార్డర్ల కాడ గట్టి బందోబస్తు పెట్టిర్రు. ఇక కావాలి కాస్తుర్రుల్లా. కర్రగుట్ట అడవిలా కూపింగ్ పంచే వర్కలల్లా చుట్టుముట్టు ఉన్న ఊరు జనాలు గజ గజ అనుకుతుర్రు. ఇక మేము మందు పాత్రలు పెట్టినాము, జనాలు ఎవరు కూడా అడవులకు రానే రావద్దంటూ ఇక మావోయిస్టులు కూడా లెటర్లు రాసిరట. ఇక కూపింగ్ చేసుడు కాడ అలకటి పని కాదు, ఎటు చూసినా అడవే ఉంటది. చెట్లను దాటుకుంటా కొండలు గుట్టలు ఎక్కుడు దిగుడు చేసుకుంటా చేయవలసి ఉంటది. ఇక వీళ్ళకు కూడా ఆపతి ఎటు నుంచన్నా రావచ్చు. ఇక అయినా కూడా అడుగు ముందుకు వేసుకుంటూ పోతుర్రు. చూసిరు కదా గిదికి వాళ్ళ ఖతర్నాక్ ముచ్చట్లు. మళ్ళొచ్చే ముచ్చట్లు తోని కలుద్దాం. ఉంటామని.